హలో నమస్తే వెల్కమ్ టు టాక్ ఆఫ్ ది టౌన్. సౌత్ నుంచి స్పెషల్లీ తెలుగు నుంచి ఆఫర్ వస్తే ఏ యాక్టర్ అయినా ఇప్పుడు నో అనే పరిస్థితి లేదు. ఆ రేంజ్ లో తెలుగు సినిమాలు గ్లోబలైజ్ అయిపోయాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఏ చిన్న ఛాన్స్ వచ్చినా వదులుకోవడం లేదు ఎవరు. అప్పటి వరకు వాళ్లకున్న స్టార్డమ్ ని పక్కన పెట్టి టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిపోతున్నారు. ఇమేజ్ ని పక్కన పెట్టి మరి తెలుగులో బిజీ అవుతున్న బాలీవుడ్ క్రేజీ స్టార్లు ఎవరు? టాలీవుడ్ పాన్ ఇండియా సినిమాలకే కాదు, పాన్ ఇండియా ఆర్టిస్టులకి కూడా కేర్ ఆఫ్ అడ్రస్ అవుతుంది. అందుకే వాళ్ళ ఇండస్ట్రీలో స్టార్ ఆర్టిస్టులైనా సరే తెలుగులోకొచ్చి క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిపోతున్నారు. అలా చాలా గ్యాప్ తర్వాత వివేక్ ఒబెరాయ్ తెలుగు సినిమాల్లో నటిస్తున్నట్టు అనౌన్స్ చేశారు. రక్త చరిత్ర సినిమాతో తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరైన వివేక్ వినయ విధేయ రామలో కూడా విలనిజం చూపించారు. లేటెస్ట్ గా సందీప్ రెడ్డి డైరెక్షన్ లో ప్రభాస్ చేస్తున్న స్పిరిట్ సినిమాలో వన్ ఆఫ్ ద మెయిన్ రోల్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది టీం. ఒకప్పటి స్టార్ హీరోయిన్, తెలుగు హిందీలో ఇప్పటికీ ఫుల్ క్రేజ్ ఉన్న సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ చాలా కాలం తర్వాత డైరెక్ట్ తెలుగు మూవీ చేస్తున్నారు. వెంకీ అట్లూరి డైరెక్షన్ లో సితారా శ్రీకర ఫార్చ్యూన్ 4 నిర్మాతలుగా సూర్య తెలుగులో చేస్తున్న సినిమాలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ ని రవీనా టాండన్ చేస్తున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. బాలీవుడ్ లో సంథింగ్ డిఫరెంట్ సినిమాలు చేసి తనకంటూ స్పెషల్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న అక్షయ్ ఖన్నా తెలుగులో సినిమాకి రెడీ అయ్యారు. ఫస్ట్ టైం మాకాళి సినిమాలో చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతున్న మాకాళిలో మెయిన్ రోల్ చేస్తున్నారు అక్షయ్ ఖన్నా. బాలీవుడ్ లో ఇంపాక్ట్ ఫుల్ రోల్స్ చేస్తున్న గుల్షన్ దేవయ్య ఫస్ట్ టైం తెలుగు సినిమాతో ఎంట్రీ ఇస్తున్నారు. రీసెంట్ గా నందిని రెడ్డి డైరెక్షన్ లో సమంత చేస్తున్న మా ఇంటి బంగారం సినిమాలో గుల్షన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి సినిమాలో నేను కూడా ఉన్నానంటూ గుల్షన్ పెట్టిన పోస్ట్ చూసి ఇంప్రెస్ అయిపోయారు తెలుగు ఫ్యాన్స్. రీసెంట్ గా గుల్షన్ కాంతారా చాప్టర్ 1 లో కూడా రాజుగా పర్ఫార్మెన్స్ అదరగొట్టారు. లాంగ్వేజ్ ఏదైనా సరే తెలుగు సినిమా అంటే చాలు డ్యూరేషన్ లెంత్ చూడకుండా వెంటనే ఓకే చెప్పేస్తున్నారు. అక్కడ ఎంత పెద్ద స్టార్ హీరోలైనా తెలుగులో మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిపోతున్నారు. బాలీవుడ్ టాలెంటెడ్ హీరో ఇమ్రాన్ హష్మి తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ఓజీలో ఓమిగా అదరగొట్టిన ఇమ్రాన్ అడవిశేష్ తో గూఢచారి 2 చేస్తున్నారు. ఒకవైపు తన బాలీవుడ్ అప్కమింగ్ మూవీ హక్ సినిమాతో బిజీగా ఉంటూ మరోవైపు తెలుగు సినిమాల మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఒకప్పుడు సంజయ్ దత్ బాలీవుడ్ స్టార్ హీరో, అంత క్రేజ్ ఉన్న హీరో ఇప్పుడు సౌత్ లో వరుసగా సినిమాలు చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ డబుల్ స్మార్ట్ మూవీలో యాక్ట్ చేస్తున్న సంజయ్ ప్రభాస్ మారుతి సినిమాలో రాజాసాబ్ లో విలన్ గా చేస్తున్నారు. మరోవైపు బాలీవుడ్ లో మెయిన్ స్ట్రీమ్ హీరోగా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు సంజయ్ దత్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేస్తున్న సినిమాలకైతే పని కట్టుకుని మరీ వస్తున్నారు వేరే రాష్ట్రాల స్టార్లు. ప్రస్తుతం ప్రభాస్ హను రాఘవపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఫౌజీ సినిమాలో బాలీవుడ్ వెటరన్ స్టార్ హీరో మిథున్ చక్రవర్తి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నట్టు రివీల్ చేశారు. 500 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఫౌజీలో మిథున్ క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుందని తెలుస్తోంది. సీనియర్ హీరోలైనా కొంతమందికి మాత్రం స్టార్డమ్ క్రేజ్ ఏ మాత్రం తగ్గదు. ఆ లిస్ట్ లో ఇప్పటికీ కన్నడలో టాప్ హీరోగా కంటిన్యూ అవుతున్న శివరాజ్ కుమార్ ది ఫస్ట్ ప్లేస్. మెయిన్ స్ట్రీమ్ సినిమాలతో ఇంకా బిజీగా ఉన్నా కూడా టాలీవుడ్ లో క్యారెక్టర్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడమే కాకుండా క్యారెక్టర్ మీద ఫుల్ ఎక్సైటెడ్ గా ఉన్నారు శివరాజ్ కుమార్. కన్నడ సీనియర్ స్టార్ శివరాజ్ కుమార్ రాంపలో ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. కన్నడలో శివరాజ్ కుమార్ అంటే నెక్స్ట్ లెవెల్ క్రేజ్ ఉంది. అంత క్రేజ్ ఉన్న ఈ సీనియర్ స్టార్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమాలో శివన్నకు సంబంధించి ఇప్పటికే కొన్ని వీడియోస్ రిలీజ్ చేసింది టీం. మరోవైపు హీరోగా బిజీగా ఉంటూనే తెలుగులో పెద్దలో క్యారెక్టర్ చేస్తున్నారు. బాలీవుడ్ లో హీరోలైనా సౌత్ లో స్టార్లైనా ఎవరైనా సరే తెలుగు సినిమా అనగానే ఎగిరిగంతేస్తున్నారు. అలా కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి తెలుగులో జై హనుమాన్ లో హనుమంతునిగా క్యారెక్టర్ చేస్తున్నారు. ఒకవైపు కాంతారా సినిమాతో 300 కోట్ల సక్సెస్ కొట్టి మరోవైపు హీరోగా డైరెక్టర్ గా కాంతారా చాప్టర్ 1 తో 1000 కోట్ల వైపు పరుగులు తీస్తూ తెలుగులో జై హనుమాన్ మూవీ చేస్తున్నారు రిషబ్ శెట్టి. పృథ్వీరాజ్ సుకుమారన్ కన్నడలో బాగా స్టార్డమ్ ఉన్న హీరో. అలాంటి హీరో ఇప్పుడు రాజమౌళి సినిమాలో ఓ క్యారెక్టర్ చేస్తున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ ఎంత స్టార్ హీరో అయినా తెలుగులో క్యారెక్టర్ ఆఫర్ వస్తే మాత్రం అస్సలు వదులుకోవట్లేదు. అందుకే ఫస్ట్ ప్రభాస్ తో సలార్ మూవీ చేసి ట్రెండ్ సెట్ చేశారు. సలార్ లో ప్రభాస్ తో పోటాపోటీగా నటిస్తూ సినిమాకి వన్ ఆఫ్ ద అట్రాక్షన్ అయ్యారు పృథ్వీరాజ్ సుకుమారన్. ఇప్పుడు రాజమౌళి సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమాలో మలయాళ స్టార్ హీరోలు టోబినో థామస్, జోజు జార్జ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నట్టు రివీల్ చేశారు పృథ్వీరాజ్ సుకుమారన్. టోబినో థామస్ మలయాళంలో 100 కోట్ల హీరో అయినా సరే తెలుగులో అది కూడా ఎన్టీఆర్ తో సినిమా అనగానే వెంటనే ఓకే చేసి తన ఎగ్జైట్మెంట్ చూపించారు. ఇలా ఒకరిద్దరు కాదు, వాళ్ళ సొంత ఇండస్ట్రీలో స్టార్లైనా తెలుగు సినిమా అనగానే వెంటనే ఓకే చెప్పేస్తున్నారు. రెమ్యునరేషన్ కూడా భారీగా పెంచేశారు హీరోలు. దీనివల్ల బడ్జెట్ పెరిగిపోతుందని, కలెక్షన్లు రావడం లేదని వర్రీ అవుతున్నారు నిర్మాతలు. అయితే వీటన్నింటికి చెక్ పెడుతూ నిర్మాతలకి ఖర్చు తగ్గేలా, హీరోలకు కావాల్సినంత రెమ్యునరేషన్ ఇచ్చేలా కొత్త ఫార్ములా కనిపెట్టేశారు మన వాళ్ళు.
సినిమాల బడ్జెట్ విపరీతంగా పెరిగిపోతోంది. ఇన్ని కోట్లు పెట్టి సినిమాలు చేసినా కలెక్షన్లు వస్తాయన్న గ్యారెంటీ లేదు. నష్టాలు నిర్మాతల నెత్తి మీద పడుతుండటంతో రోడ్డుకెక్కుతున్నారు. అందుకే ఇలాంటి సిట్యువేషన్ రాకుండా నిర్మాతల ఖర్చు తగ్గేలా తమకి రెమ్యునరేషన్స్ ఏమాత్రం తగ్గకుండా ప్రాఫిట్ షేర్ తీసుకుంటున్నారు హీరోలు. ప్రస్తుతం స్టార్ హీరోలందరూ రెమ్యునరేషన్లు తగ్గించుకుని ప్రాఫిట్ షేర్ తీసుకోవటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రభాస్ ఇదే ఫార్ములా ఫాలో అయ్యారు. బాహుబలికి రెమ్యునరేషన్ కంటే ప్రాఫిట్ షేర్ తీసుకునే దాదాపు 200 కోట్ల వరకు దక్కించుకున్నారు ప్రభాస్. అప్కమింగ్ మూవీస్ విషయంలో కూడా ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నట్టు తెలుస్తోంది. 500 కోట్లకు పైగా బడ్జెట్ తో రాజమౌళితో సినిమా చేస్తున్న మహేష్ బాబు కూడా ప్రాఫిట్ షేర్ తీసుకోవటానికే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. రెమ్యునరేషన్ అయితే జస్ట్ 100 కోట్లతో సరిపోతుంది. అదే సినిమా హిట్ అయి కలెక్షన్లు వస్తే 100 కోట్లు దక్కుతాయి. అలా రాజమౌళితో చేస్తున్న సినిమాకి మహేష్ కి దాదాపు 300 కోట్ల వరకు వచ్చే ఛాన్స్ ఉందని లెక్కలేస్తున్నారు జనాలు. మొన్నే మధ్య హరిహర వీరమలుతో ఆడియన్స్ ముందుకొచ్చిన పవన్ కళ్యాణ్ అంతకు ముందు వరకు రెమ్యునరేషన్ తీసుకునేవాళ్లు. కానీ హరిహర వీరమల్లుకి మాత్రం రెమ్యునరేషన్ తీసుకోలేదు పవన్. బడ్జెట్ భారీగా పెరగటంతో రెమ్యునరేషన్ కాకుండా ప్రాఫిట్స్ లో షేర్ తీసుకుంటానని పవన్ చెప్పారు. ప్రాఫిట్ సంగతి పక్కన పెడితే రెమ్యునరేషన్ కూడా వెనక్కిచ్చేశారు పవన్ కళ్యాణ్. స్టార్ హీరోలందరూ 50 నుంచి 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఒక్కోసారి సినిమా బడ్జెట్ లో సగం రెమ్యునరేషన్లకే ఇవ్వాల్సి వస్తోంది. అందుకే సినిమా రిలీజ్ అయ్యాక వచ్చే ప్రాఫిట్స్ లో చూసుకుందామంటున్నారు అటు నిర్మాత ఇటు హీరో. ఎన్టీఆర్ కూడా ప్రాఫిట్స్ లో షేర్ తీసుకోవటానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మ్యాసివ్ యాక్షన్ ఎంటర్టైనర్ డ్రాగన్ మూవీకి సంబంధించి మైత్రి మూవీస్ తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ కంబైన్ గా తెరకెక్కిస్తోంది. కళ్యాణ్ రామ్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ గా ఉన్న ఈ సినిమాకి ఎన్టీఆర్ సగం రెమ్యునరేషన్ తీసుకుని మిగిలింది లాభాల్లో వాటా కింద తీసుకుంటున్నారు. హీరోగా ప్రొడ్యూసర్ గా బిజీగా సినిమాలు చేస్తూ సక్సెస్ కొడుతున్న నాని కూడా ఇప్పుడు రెమ్యునరేషన్ కంటే ప్రాఫిట్ షేర్ కే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నాని సినిమా అంటే ఎలాగో మినిమం గ్యారెంటీ ఉంటుంది కాబట్టి సినిమా రిలీజ్ అయ్యాక లాభాల్లో వాటా తీసుకోవటానికే అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. నాని శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ది పారడైజ్ కి నాని ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నారు. అల్లు అర్జున్ మైత్రి మూవీ కాంబినేషన్ లో 18 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన పుష్ప 2 కి అల్లు అర్జున్ రెమ్యునరేషన్ తో పాటు ప్రాఫిట్ షేర్ కూడా తీసుకున్నారు. దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన పుష్ప 2 కి అల్లు అర్జున్ కి 100 కోట్ల రెమ్యునరేషన్ తో పాటు ప్రాఫిట్ షేర్ 200 కోట్లు కలిపి దాదాపు 300 కోట్లకు పైగా అందినట్టు టాక్. ఇప్పుడు అట్లీతో చేస్తున్న సినిమా కూడా 500 కోట్లకు పైగా భారీ బడ్జెట్ కాబట్టి ఇదే స్ట్రాటజీ ప్లే చేస్తున్నట్టు తెలుస్తోంది. సౌత్ లో మిగిలిన ఇండస్ట్రీల్లో కూడా ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతోంది. తమిళ్లో స్టార్ హీరో సూర్య తన సినిమాలకు వన్ ఆఫ్ ద ప్రొడక్షన్ పార్ట్నర్ గా ఉంటూ రెమ్యునరేషన్ తగ్గించుకుని లాభాల్లో వాటా తీసుకుంటున్నారు. కన్నడలో స్టార్ హీరో యష్ ఇప్పుడు ఈ ప్రాఫిట్ షేర్ ఫాలో అవుతున్నారు. బాలీవుడ్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా రామాయణం సినిమాకి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ గా ఉన్నారు యష్. మరోవైపు ఈ బిగ్గెస్ట్ మూవీలో రావణుడిగా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు యష్. అయితే ఈ సినిమాలో రెమ్యునరేషన్ కంటే ప్రాఫిట్ షేర్ మీదే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బాలీవుడ్ లో ఈ ప్రాఫిట్ షేరింగ్ ఫార్ములా ఇప్పుడిప్పుడే స్పీడ్ అందుకుంటోంది. ఇప్పటికే ప్రొడ్యూసర్ గా మారి సినిమాలు చేస్తున్న హీరోలతో పాటు లేటెస్ట్ గా హృతిక్ రోషన్ కూడా ప్రాఫిట్ షేరింగ్ హీరోల లిస్ట్ లో జాయిన్ అయిపోయారు. వార్ 2 సినిమాకి 50 కోట్ల రెమ్యునరేషన్ మాత్రమే తీసుకుని ప్రాఫిట్ షేర్ తీసుకోవటానికి అగ్రిమెంట్ చేసుకున్న హృతిక్ రోషన్ త్వరలో తన డైరెక్షన్ లో హీరోగా తెరకెక్కుతున్న క్రిష్ 4 కి కూడా ఇదే రూట్ ని ఫాలో అవుతున్నారు. హీరోగా రెమ్యునరేషన్ కొంత తీసుకుని మిగిలింది ప్రాఫిట్ షేర్ వైపే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సల్మాన్ కూడా ప్రాఫిట్ షేరింగ్ ఫార్ములానే ఫాలో అవుతున్నారు. సల్మాన్ ఖాన్ 50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుని తను చేస్తున్న సినిమాలకి ప్రాఫిట్ లో షేరే తీసుకుంటున్నారు. షారుఖ్ ఖాన్ కూడా అంతే. వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ గా తన సినిమాలకి పెట్టుబడి, హీరోగా రెమ్యునరేషన్ తో పాటు లాభాల్లో వాటా కూడా తీసుకుంటున్నారు. అలా సల్మాన్ గల్వాన్ మూవీకి, షారుఖ్ కింగ్ మూవీకి ఇదే అగ్రిమెంట్ ఫాలో అవుతున్నారు. ఇది ఇవాల్టి టాక్ ఆఫ్ ది టౌన్. మరో ఇంట్రెస్టింగ్ అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 టీవీ. Fashion partner Shoppers Stop.